హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా 10 రకాల గ్రూప్ 4 ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్షలు లేకుండానే మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. 5th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్ అర్హతలతో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా డిగ్రీ అర్హతలతో మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. బేసిక్ క్వాలిఫికేషన్స్తోని చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో స్టార్టింగ్ జీతమే 40,000 రూపాయల పైగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా తప్పకుండా అప్లై చేయండి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ 4లో కొన్ని ఉద్యోగాలని, టెక్నికల్ సర్వీస్లో మరికొన్ని ఉద్యోగాలని, క్లాస్ 4 సర్వీస్లో మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అన్ని కలుపుకొని కూడా 10 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు అనమాట. సో గ్రూప్ 4లో భర్తీ చేసిన ఉద్యోగాల గురించి చూసినట్లయితే ఇక్కడ 2 రకాల ఉద్యోగాలని గ్రూప్ 4లో భర్తీ చేస్తున్నారు. సో జూనియర్ అసిస్టెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, డిఈఓ అనేటువంటి 2 రకాల ఉద్యోగాలని గ్రూప్ 4లో భర్తీ చేస్తున్నారు. సో జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 4 ఖాళీలని, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, డిఈఓ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని ఉత్తీర్ణై ఉండాల్సి ఉంటుంది. మరియు కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా గ్రూప్ 4లో 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక టెక్నికల్ సర్వీస్లో చూసినట్లయితే ఒకే ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనేటువంటి ఉద్యోగాన్ని ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటుగా సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఏదైనా డిగ్రీ విద్యార్థులతో పాటుగా బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ కోర్సు ఉత్తీర్ణమైన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. టెక్నికల్ సర్వీస్లో ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. ఇక క్లాస్ 4 సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 9 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. అలాగే అటెండర్ కూడా ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు 7th క్లాస్ అర్హతతోనే. ఇక దోబీ లేదా వాషర్మెన్ లేదా ఉమెన్ అన్నటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు 7వ తరగతి అర్హతతోనే. ఇక కుక్, వంట మనిషి అనే ఉద్యోగాన్ని కూడా 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కేవలం 5వ తరగతి క్వాలిఫికేషన్ నుండి తెలుగు చదవటం రాయటం వచ్చి ఉంటే సరిపోతుంది. ఇక అలాగని కాపలాదారు అనే ఉద్యోగాన్ని 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరికి కేవలం 5వ తరగతి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక అలాగే పిహెచ్ వర్కర్ అనే ఉద్యోగాన్ని కూడా 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా 5th క్లాస్ అర్హత మెన్షన్ చేశారు. ఇక 7th వన్ కామాటి అన్నమాట ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా 5th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. ఇక క్లాస్ 4లో మనం చూసినట్లయితే మ్యాక్సిమంగా 5th క్లాస్ అర్హత, 7th క్లాస్ అర్హతని ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 24 వేకెన్సీస్ని క్లాస్ 4 ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక అభ్యర్థులకు కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 1/7/2026 నాటికి 18 సంవత్సరాల నుండి అలాగనే 52 సంవత్సరాలు దాటకుండా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి బ్యాక్లాగ్ వేకెన్సీస్ వికలాంగుల కోసం కాబట్టి రిజర్వేషన్తో 10 ఇయర్స్ కలుపుకొని కూడా 52 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారనమాట. ఇక అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మాట్ ఫిల్ చేసి ఇక్కడ చూపించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ అని కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ స్వయంగా లేదా ప్రతినిధి ద్వారా లేదా పోస్టల్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. డేట్స్ కనుక చూసినట్లయితే 15/4/2026 సాయంత్రం 5 గంటలలోపు, ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ అక్కడ చేరే విధంగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి మనం వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ గురించి చూడబోతున్నాం. గ్రూప్ 4 సంబంధించి, క్లాస్ 4 సంబంధించి, టెక్నికల్ సంబంధించి కూడా చూడబోతున్నాం. సో గ్రూప్ 4 సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే డిగ్రీలోని మార్కుల ఆధారంగా మెరిట్ నిర్ణయిస్తారనమాట. మెరిట్లో ప్రథమ స్థానంలో ఉన్న అభ్యర్థులకు టెస్ట్ నిర్వహిస్తారు. వారికి కంప్యూటర్ నందు పరవేణ్యం రేవినట్లయితే మెరిట్ లిస్టులోని తదుపరి అభ్యర్థికి అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అన్ని విధాలుగా మెరిట్ కనబడిన అభ్యర్థికి ఒక ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూపించిన జూనియర్ అసిస్టెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కమ్ డిఈఓ అనే ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. ఇక టెక్నికల్ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే అకాడమిక్ విద్యార్హతలోని మార్కుల ఆధారంగా మరియు టెక్నికల్ విద్యార్హతను ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థులు సెలెక్ట్ చేస్తారనమాట. ఇక క్లాస్ 4 ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల వయసు 20 మార్కులు, వికలాంగతత్వం 20 మార్కులు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ 10 మార్కులు చొప్పున
వెయిటేజ్ ఇస్తారు. ఈ విధంగా మూడింటికి కలిపి 50 మార్కులు ఇస్తారన్నమాట. ఇందులో మెరిట్ కనబడిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి ఏ ఉద్యోగం తీసుకున్నా కానీ ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు. కేవలం మీకున్నట్టు మార్క్స్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే చూస్తున్నాం. ఇంకా ఆ సర్టిఫికేట్స్ ఏవే సబ్మిట్ చేసుకోవాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 4th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీగా మెన్షన్ చేశారనమాట. మీరు ఏ లోకల్కి ఏ జిల్లాకు సంబంధించి లోకల్గా కేటాయిస్తారు వాటిని బట్టే సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏ యొక్క సర్టిఫికేట్స్ యాడ్ చేశారు అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్కి మన వర్కింగ్ డేస్లో ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ ఇదన్నమాట. ఉమ్మడి జిల్లా ప్రకారంగా నెల్లూరు జిల్లా అభ్యర్థులు అందరూ కూడా ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోని వివిధ శాఖల్లో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో గ్రూప్ 4 సర్వీసులో కొన్ని ఉద్యోగాలని, టెక్నికల్ సర్వీసులు మరి కొన్ని ఉద్యోగాలని, 4వ తరగతి క్లాస్ 4 సర్వీసులు మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ మనం స్వయంగా లేదా ప్రతినిధి ద్వారా లేదా పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఒక అడ్రస్ కనుక మనం చూసినట్లయితే అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అడ్రస్ వచ్చేసి ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంను కాలమ్స్ అన్ని కూడా పూర్తి చేసి సంబంధిత ధృవీకరణ పత్రాన్ని కూడా జతపరిచి ఆ యొక్క దరఖాస్తు ఫారంను సహాయక సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి మనం సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. 15/4/2026గా లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే నోటిఫికేషన్ PDFs వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరో లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.